సందర్భం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఉపకార వేతనం అంశంపై ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. నిన్న మంత్రి సత్యకుమార్ తో జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెను కొనసాగించాలని జూడాలు నిర్ణయించారు. చర్చల ఫలితం తమ సమస్యకు పరిష్కారం లభించే వరకు సమ్మె విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, జూడాల సమ్మె ఈ రోజుకి 12 రోజు చేరింది. అయితే సుమారుగా 4 రోజుల నుండి అత్యవసర సేవలు కూడా జూనియర్ డాక్టర్లు ఆపేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే సుమారుగా ఇప్పటికే తరచూ చర్చలకు వస్తున్నప్పటికీ చర్చలు విఫలం అవటం, ఆ తర్వాత జూనియర్ డాక్టర్లు అసహనానికి గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజువారీగా చర్చలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ వాళ్ళకి కావాల్సిన స్టైఫండ్ విషయంలో ఎక్కడ ప్రస్తావించట్లేదు, తోసిపుడుస్తున్నారు. సుమారుగా 3% నుంచి 5% వరకే ఇస్తాము అని కూడా చెప్తున్నారు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే జూనియర్ డాక్టర్లు ఒకటే చెప్తున్నారు, పూర్తి స్థాయిలో 15% ఇస్తేనే ఖచ్చితంగా మేము మళ్ళీ విధులకు హాజరవుతాము, లేదంటే అప్పటి వరకు సమ్మెలోనే ఉంటామని కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే నిన్న మంత్రి హెల్త్ శాఖ మంత్రి సత్యకుమార్ కూడా డైరెక్ట్ గా వీళ్ళతో జూనియర్ డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. మంత్రి కూడా 5% వరకే చెప్పడంతో కొంత అక్కడ అసహనానికి లోనయ్యారు. అదేవిధంగా మంత్రి కూడా కొంత దురుసుగా మాట్లాడారని కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా పూర్తి క్రమంలో ఖచ్చితంగా 15% ఇవ్వకపోతే అప్పటి వరకు విధులకు బహిష్కరిస్తాము, ఖచ్చితంగా విధుల్లోకి వెళ్ళము, అత్యవసర సేవలు పూర్తిగా ఆపేసాము, మా వల్ల పేషెంట్లకి ఇబ్బందులు జరుగుతున్నా మేము కూడా అంతే ఇబ్బందులు పడుతున్నాము, దానివల్లే మేము ఇంతవరకు ఫైట్ చేస్తున్నాము, మా చదువులకు కొంచెం విలువ ఇవ్వండి అనేది కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట చెప్పకపోయినప్పటికీ పూర్తిగా ఆఫ్ ది రికార్డ్ అయితే చాలా వరకు ఇబ్బందికరంగానే ఉంది, ఖచ్చితంగా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్. తిరుమల నడక మార్గాల్లో భక్తుల భద్రత కోసం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు